ఏదైతే శరీరంలో తేజస్సు ఓజస్సు సూరత్వము బుద్ధి ప్రకాశత్వం కలుగుతుందో దాన్ని వదిలిపెట్టిపోయి పుట్టి నీరసమైన ఏంటి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అవి బాగా కాల్చుకొని తీసుకొని తీసుకొని తినేది మనకి ఎక్కడ తీసుకున్న బుద్ధి. కాబట్టి తైజస పదార్థాలు పైన వాడతామో బుద్ధి బలంతో శరీర బలం తగ్గడానికి కూడా తైజస పదార్థాలు లేని కారణం చేతని. అందువల్ల బుద్ధి పెరగాల, శరీరంలో రంగు రావాలా, వాక్ పటుత్వం రావాలా, జ్ఞాపక శక్తి రావాలి అంటే తైజస పదార్థాలు వాడాలి. తిని ఊరుకోమని కాదు, బాగా ఆసనాలు వేయండి, నడవండి, చేయండి, పనులు చేయండి. తిని కూర్చుంటారు కాబట్టి ఇప్పుడంతా కూర్చోనే కదా, ఎవరో పని వాళ్ళు చేస్తా ఉంటే టీవీ దగ్గర అక్కడ కూర్చునేది ఆర్డర్ ఇచ్చేది పైగా ఉందని. మీరు కాదనుకోండి, బయట వాళ్ళు అనుకోండి, ఊరు సరే రేపటి తింటారు కదా, తిని ఊరిక కూర్చోకండి, బాగా జపం చేయండి. ఇది అన్నారు కదా, ఒక ఆయనకి ఇద్దరు కొడుకులు అర్థమైందా? ఇద్దరు కొడుకులు అయితే ఒకడం చదువుకుపోతా ఉన్నాడు, బాగా చదువుకుంటున్నాడు, ఒకడం కష్టపడి పని చేస్తా ఉన్నాడు. తల్లి ఏం చేసేది? బాగా చదివే వాడికి పెడుతుందా, బాగా కష్టపడే వాడికి పెడుతుందా చెప్పండి? కష్టపడే వాళ్ళకి పెడతారు. బాగా వాడు చదివే ఊరికి పోయేస్తున్నాడు కదా, రాత్రి బావులు పాపం కష్టపడుతున్నాడని దాచి పెడతా ఉంది. బాగా పెడతా ఉంటే తండ్రి అన్న ఏం ఇంత చేస్తున్నావు అంటే, వాడికి అట్లా పోయి వస్తాడు కదా, బస్సులో రావడం, స్కూటర్లు గీటర్లు అంతా కూడా వీడు ఉదయం పోయి సాయంత్రం వరకు కష్టపడి దున్ని చేసి విత్తనాలంతా కూడా చల్లి వస్తుందని తెచ్చేసేస్తాడు. సరే రాత్రిపూట ఇద్దరు పడుకున్న తర్వాత ఎవరు గొప్ప వాళ్ళు చూపిస్తాడమ్మని తీసుకుపోయి ఇద్దరు గొంతు మీద ఇంత వెన్న పెట్టించారు. వెన్న అంటే తెలుసా? అసలు ఇప్పుడు పాలలో వెన్న ఉంటాయి కదా, పాలు వెన్న తీసి అందుకే మనం తినేది ఎక్కడ తెలిసేది ఎక్కడ. ఆ వెన్న పెట్టిన వల్ల ఆ చదువుకు పని చేసి వచ్చిన వాళ్ళం గురకబెట్టుకుని నిద్రపోతా ఉన్నాడు. అదేం కాల. ఈ చదువుకునే వారు ఎప్పుడు మనసులో మెదులుతా ఉంటుంది కదా, ఏమని ఆ చదివి పడుకుంటాడు, ఆ ధ్యాసని పడుకుంటున్నాడు కాబట్టి వేరెక్కిన వల్ల అదేమో కరిగిపోయింది. చూసారా ఎవరు గొప్ప పని చేస్తున్నారు అని అప్పుడు భార్య దించాడు. చదివే వాళ్ళు గొప్ప కష్టమా, లేదు పని చేసేవాళ్ళు కష్టమే కావచ్చు, కానీ అది శారీరక కష్టం, ఇది బౌద్ధిక కష్టం. శారీరక కష్టానికంటే బౌద్ధిక కష్టం ఏదైతే ఉందో అతి భారమైన పని. కాస్త మనం శరీరంగా ఎంతమైన పని చేయగలుగుతాం, కానీ బౌద్ధికంగా పని చేయాలంటే అందరూ చేయలేరు. అందువల్ల ఈ రకంగా మనకు బుద్ధి పెరగాలన్నా, మేధాశక్తి పెరగాలన్నా, శరీరంలో రంగు రావాలన్నా, ఆహారం జీర్ణం కావాలన్నా ఏం కావాలి? అగ్నితత్వం కావాలి. అందువలన తైజస పదార్థాలు వాడండి, బాగా వ్యాయామం చేయండి. తర్వాత పనులు తిని కూర్చుంటే కొవ్వు పెరుగుతుంది, కానీ పనులు చేస్తే కొవ్వు ఏం పెరగదు. ఇలాగా మనలో ఉన్న బుద్ధిశక్తి వగర పెరగాలంటే తైజస పదార్థాలు కావాలి. తర్వాత మేధావిత తదాతస్తే అన్నారు. ఇవన్నీ కూడా ఎన్నున్నా చూడండి, రోచకము, దీప్తి, ప్రకాశము, అమర్షం అంటే ఓరపులేతనము, తీక్ష్ణం అంటే వేగము, సూక్ష్మత, ఓజస్సు, తేజస్సు, శూరత్వము, ఇవన్నీ మనకు అవసరమా లేదా? మేధావిత ఇవన్నీ కూడా అగ్నితత్వం నుంచి వస్తాయి. అందుకొరకు తర్వాత ఏంటి వచ్చేది? జలాత్వరసనం రసం, జలం నుంచి రసనేంద్రియము, తర్వాత రసము, రసనేంద్రియం అంటే ఏంటిది? నాలుక. తర్వాత రసము, శైత్యము, స్నేహము, ద్రవము, స్వేదం. శైత్యము పైత్యము గారు అంటుంటారే అది. తర్వాత స్నేహం అంటే జిడ్డు, ద్రవత్వము. తర్వాత స్వేదం అంటే చెమట. గాత్రాది మృదుతామపి, శరీరము అవయవాలన్నీ కూడా మృదుత్వంగా ఉంటాయి. అందుకరికి అమ్మగారి శరీరంలో జలతత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి మృదువుగా ఉంటాయి. పురుష శరీరంలో అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కఠినత్వంగా ఉంటుంది. కాబట్టి అందుకరికి హృదయ ప్రధానమేమో స్త్రీపాద అయింది, బుద్ధి ప్రధానమేమో పురుషోపాధి అయింది. అయిందా? తర్వాత ఇప్పటికీ ఈ జలతత్వం కూడా అయిపోయింది. మిగిలింది ఏంటిది? ఇంకా పృథివీతత్వం. భూమేర్ఘ్రాణేంద్రియం గంధం. పృథివీతత్వానికి ఇంద్రియం ఏంటిది? ఘ్రాణేంద్రియము. దాని గుణం ఏంటిది? గంధము. స్థైర్యము, ధైర్యం. స్థైర్యం అంటే స్థిరత్వము, ధైర్యం అంటే ఏ పనికైనా దేనికైనా ఒక నిలకడ కలిగి ఉండడం ఏదైతే ఉందో. గౌరవం అంటే గురుత్వాన్ని అంటే బరువును కలిగి ఉండడము. ఇవన్నీ కూడా త్వక్, అశ్రిక మాంసమేదోస్తి మధ్య శుక్రానిధార్. ఇవన్నీ కూడా దేంతో కలిగినవి అంటే పృథివీతత్వం ద్వారా కలిగినవి. తగ అసగు మాంసమేదోస్తి మధ్య శుక్రాది ధాతవ. సప్తధాతువులు అంటాను ఈ శరీరం లోపల. సప్తధాతులు తప్ప ఎనిమిదవది ఒకటి కూడా లేదు. తక్ అంటే ఏంటిది? చర్మము. అస్త్రిక అంటే ఏంటిది? రక్తము. మాంసం అంటే తెలుసు మీ అందరికి కూడా. తర్వాత మేధ అంటే కొవ్వు పదార్థము. అస్థి అంటే ఎముకలు. మజ్జ అంటే ఎముకల్లో ఉండే ఒక గుజ్జు పదార్థము.
శుక్రము అంటే పురుషుల్లో గాని స్త్రీలో గాని తేజస్సు, ఈ 7 కూడా ధాతువులు అని కదా. సప్తధాతువులు ఎలా తయారవుతాయి మన శరీరంలో అనే దాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అన్నం పుంసాశితం త్రేధా జాయతే జఠరాగ్న మలస్కరిష్టో భాగాస్యాన్ మధ్యమో మాంసతాం వ్రజేతు మనః కనిష్టో భాగాస్యాత్ తస్మాదన్నమయం మనః. ఈ యొక్క ప్రక్రియ ఛాందోగ్యోపనిషత్తులో 5వ అధ్యాయంలోని యొక్క సారం ఇక్కడ ఇవ్వబడింది. పుంసాశితం త్రేధా జాయతే అన్నం, జీవన ద్వారా భుజించిన అన్నం ఏదైనా కావచ్చు. అన్నం అంటే బియ్యంతో చేసింది అన్నం అనుకోండి. అద్యతేకి అన్నం, ఏదేది తింటామో అదంతా కూడా అన్నమే. మనం ఉపవాసం ఉన్న రోజు బియ్యంతో చేసిన అన్నం మాత్రం అక్కడ పక్కన పెడతాం, మిగతాన్ని కూడా స్వాహ స్వాహ ఉమ్మాలు, పూరీలు, చెగోడీలు, గిగోడీలు అన్ని కూడా లోపల. ఏంటిది ఫలాహారం అంటే దాని పేరు ఫలారం అని పెట్టారు. ఫలారమేనది. ఫలాలు మాత్రమే ఫలాహారం, మిగతాన్ని ఉపాహారం. అన్నం తప్ప మిగతాన్ని పూరి కానీ, రొట్టె కానీ, ఇంకోటి కానీ ఏదేదైతే ఉడుకుతుందో అదంతా కూడా ఏంటిది ఉపాహారం, ఫలాహారం. ఈ రోజు ఫలాహారం అండి అంటారు, రేపు కదా ఎల్లుండి శనివారం, రేపు కొంతమంది శుక్రవారం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అది ఫలహారం అనిపించుకోదు. ఫలాలే ఆహారంగా కలిగిన వాళ్ళ ఫలహారం అవుతుంది. కానీ అన్నం తప్ప మిగతాన్ని తినేసేసి ఈరోజు ఫలహారం అండి, అది ఫలహారం ఎట్లా అవుతుంది, ఉపహారం అవుతుంది. కాబట్టి ఏదేది తింటామో మొత్తానికి తినేది, నవ్వులు తినేది ఏదైనా కావచ్చు కాక దాని ద్వారా తయారయ్యేది త్రిధా జాయతే జఠరాగ్న. జఠరాగ్ని చేత 3 భాగాలుగా అది విభజింపబడుతుంది. ఏది ఒక ద్రవ పదార్థం తప్ప ఏది తిన్నప్పటికీ పండ్ల ద్వారా నవ్వులు తిన్నదంతా కూడా 3 రకాలు. మొట్టమొదటి స్థూల భాగము మలంగా పోతుంది పొద్దున్నే. మధ్యమ స్యాతో మాంసతామ్రజేతు, మధ్యమ భాగమేమో మాంసాన్ని పుష్టి చేస్తూ ఉంటుంది. మనకు కనిష్టో భాగము, మన ఆహారంలోని కనిష్ట భాగం అంటే సూక్ష్మ భాగము, చివరి భాగము మనస్సుగా మారు. అందువలనే తస్మాత్ అన్నమయం మనః, మనస్సు అన్నమయం. ఎలాంటి ఆహారం తీసుకున్నట్టయితే మనస్సు ఆ విధంగా మారుతుంది. అందుకరికే జైసా అన్ వైసా మన్ అని పెద్దవాళ్ళు చెప్పేదానికి కారణం. మలము స్థూల భాగము, మధ్యమ భాగం మాంసంగా పోయినా మనస్సు జీవుడికి, జీవుని యొక్క వ్యవహారానికి చాలా ముఖ్యమైంది. కాబట్టి మనస్సు బాగా ఉండాలి అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడు కానీ మనస్సు దాని యొక్క ప్రవర్తన చక్కగా ఉండి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ, ఇహలోక సంబంధమైనవి కానీ పరలోక సంబంధమైనవి కానీ చక్కగా చేసుకోగలుగుతాడు పనులన్నీ కూడా. అందువల్ల మనస్సు బాగా ఉండాలంటే సాత్వికమే శాస్త్రవిహితమైన ఆహారాన్ని తీసుకోవాలి. అందుకొరకే తీసుకున్న ఆహారం 3 భాగాలుగా మారుతుందని చెప్పి తర్వాత జలం యొక్క విశేషాన్ని చెప్తూ తాగిన యొక్క పానీయాలు ఏ విధంగా మారుతాయో దాని యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు. అపాంస్థవిష్ఠో భాగ మూత్రం స్యాత్ మధ్యమోర్ధ్రం భవేత్ ప్రాణకనిష్టో భాగస్య తస్మాత్ ప్రాణో జలాత్మక. తాగిన నీటి యొక్క జలాంశం యొక్క స్థూల భాగం మూత్రంగా పోతుంది. దానిలో మధ్యమ భాగం ఏమో రుధిరం అంటే రక్తంగా మారుతుంది. చివరి భాగము కనిష్ట భాగము ప్రాణంగా మారు. అందువల్ల తస్మాత్ ప్రాణో జలాత్మ, ప్రాణము జల సంబంధమైంది. ఇప్పటికే కొంతమంది మద్యపానం వగైరా చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క విషయాన్ని మనం చూసినట్టయితే వాళ్ళ యొక్క లోకం పోకడ చాలా విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ భావన కూడా వేరుగా పోతుంది. ఎందుకంటే దానిలో ఉన్న ఒక శక్తి ప్రాణవాయువును అధికంగా చేసేగా చేస్తుంది. దాని ప్రకారంగా వ్యక్తి కూడా రకరకాలుగా మారి వ్యవహారం చేసేదానికి కారణం. అందువల్ల తాగిన యొక్క జలాంశము స్థూల భాగము, మధ్యమ భాగము, కనిష్ట భాగము ఈ రకంగా తయారైపోతూ ఉంటుంది. అందుకనే ఆహార పానీయాల్లో ఎంత చక్కగా మనము వ్యవహరిస్తామో దాని ప్రకారంగానే సాధకుడికి సవాళ్ళ విషయం ఎట్లా ఉన్నా సాధకుడైన వాడు మాత్రము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది. ఈ విధంగా భూ సంబంధమైన, జల సంబంధమైన, తేజస్ సంబంధమైన వగైరా వగైరా అన్ని చెబుతూ తర్వాత తేజస్ సంబంధంగా ఏ విధంగా మారుతుందో ఆ విషయాన్ని చెప్పబోతున్నాడు. ముఖ్యంగా చెప్పవలసింది, చేయవలసింది సాధకులకు ఆహారము. అందుకొరకే అన్నమయం సౌమ్యమనః ఆపోమయ ప్రాణ తేజోమయి వాక్ అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడినట్టుగా తేజస్సు
జలము పృథ్వీ సంబంధమే ఈ జగత్తంతా అని చెప్పేదానికి కారణం. అందువల్ల ముఖ్యంగా సాధకులైన వాళ్ళు ఆహార పానీయ స్వీకరణలో, తర్వాత చేసిన చెప్తారనుకోండి, ఆ విషయం రేపు చెప్పుకుందాం. జాగ్రత్తగా ఉన్నప్పుడు సాధన చక్కగా జరుగుతుంది, ఆరోగ్యం కూడా సాధ్యమైనంత వరకు బాగా ఉంటుంది అని ఆ విషయాన్ని గ్రహించి దాని ప్రకారంగా సాత్విక ఆహార, సాత్విక ప్రియ, రాజస ప్రియ, తామస ప్రియ అని భగవద్గీత కూడా మనకు చెప్తుంది. కాబట్టి ఇలాగ ఉన్న వాళ్ళకు సాత్వికాహారం ప్రియం, ఇలా ఉన్న వాళ్ళకి రాజసాహారం ప్రియం, ఇలాగా ఉన్న వాళ్ళకు తామసిక ఆహారం ప్రియం అని భగవద్గీత 17వ అధ్యాయం చక్కగా వర్ణించింది. కాబట్టి మీరందరూ సాధకులు కాబట్టి సాధన చేయాలనుకొని సాధనలోని ఆనందాన్ని గ్రహించాలనుకుంటున్నారు. కాబట్టి ఆహార పానీయాలలో జాగ్రత్త వహించి సాధన చక్కగా సాగిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మిగతా విషయాలు రేపు చూస్తున్నాం. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. శ్లోకంలో మనం నిన్న ఆగిపోయాం. 37వ శ్లోకంలో తీసుకున్న ఆహారం యొక్క పరిణామము ఎలా జరుగుతుందో చెప్పారు. స్థూల భాగము, మధ్యమ భాగము, కనిష్ట భాగము, ఏ భాగానికి అదే వెళ్ళి దానికి ఆయా సత్తను, శక్తిని కలుగజేస్తుంది. తర్వాత తీసుకున్న పానీయాల యొక్క స్థూల భాగం మూత్రంగా, మధ్యమ భాగము రక్తంగా, కనిష్ట భాగము ప్రాణంగా మారుతుంది అని. ఆహార పానీయాల యొక్క స్థూల, మధ్యమ, సూక్ష్మ భాగాన్ని బట్టి మనస్సు, ప్రాణము మారుతున్నట్టుగా చెప్పబడినందువల్ల ఎలాంటి ఆహార పానీయాలను గ్రహిస్తారో అలాంటిదే మనస్సు, ప్రాణం యొక్క స్థితిగతులు. ప్రాణం అంటే కేవలం ప్రాణవాయువే కదా, అందుకొరకే వాతాదులు వచ్చేదానికి కూడా కారణం. మానవులందరూ ఒకటే, తేడా లేదు అనే వాదన సరి అయిందే అయినప్పటికీ మానసిక పరిస్థితిని బట్టి, శారీరక పరిస్థితిని బట్టి శరీరము, మనస్సు లేదా సూక్ష్మ శరీరము పంచభూతాత్మకమే అయినప్పటికీ వేరు అనే భావన ఎక్కడ వస్తుంది? శరీరాన్ని బట్టి ఎవరు వేరు కాదు, కానీ మానసిక సంస్కారాన్ని బట్టి వేరు చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే సంస్కారాన్ని బట్టే మనము వస్తువుల యొక్క, వ్యక్తుల యొక్క వివిధ ఆకారాలను, స్వభావాలను, క్రియలను చూస్తూ ఉంటాం. ఒకే తల్లిదండ్రికి కలిగిన సంతానము ఒకటే అయినప్పటికీ వాళ్ళలో ఉన్న సంస్కార భేదాన్ని బట్టి ఆహారాదులు ఎలా స్వీకరిస్తారో, ఆ ఆహారాన్ని బట్టి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి మారుతుందో, అలానే బ్రహ్మాండంలో కూడా ఆహారాన్ని బట్టి మనం వేరు చేస్తున్నాం. పశువులకు, మానవులకు తేడా ఎక్కడ వచ్చేసింది? అది పంచభూతాత్మకే, ఇది పంచభూతాత్మకమే. మానవులందరూ ఒకటే అన్నప్పుడు మరి పశువులు, మనుషులు కూడా ఒకటే అంటే ఒప్పుకోబడుతుందా? ఒప్పుకోవాలి కదా. అప్పుడు ఏంటి అందరు మౌనం వహించారు. పశువులు పంచభూతాత్మకమైన శరీరాలు కలిగినయే, మనుషులు పంచభూతాత్మకమైన శరీరాలు కలిగినయే. గడ్డి తిన్నా అదే సప్తధాతులు ఏర్పడుతున్నాయి, పాలు తాగినా అదే సప్తధాతులు ఏర్పడుతున్నాయి, నీళ్లు తాగినా, అన్నం తిన్నా, ఆఖరికి మలం తినే పందికి కూడా అవే సప్తధాతులు ఏర్పడుతున్నాయి. మరి వీళ్ళందరూ ఒకటే దానికి వీలవుతుందా? మరి మానవులందరూ ఒకటే కదా అనే భావన కొంతమంది వెలుగుచ్చేసి రకరకాల ఆపోహలకు దారి తీస్తున్నారు. ఒకటే అయినప్పటికీ సంస్కారాన్ని బట్టి తేడా. శరీరం ఒకటే కావచ్చుగాక, సంస్కారాన్ని బట్టి తేడా ఉంటుంది. అనుకోండి, బ్రాహ్మణ శరీరమే, పుట్టిన బిడ్డను పుణ్యకార్యాల్లో చొరబడిన వాళ్ళు కూడా గాయత్రి మంత్రోపదేశం అయ్యేంత వరకు, గాయత్రి సంస్కారం అయ్యేంత వరకు శూద్రుగానే భావింపబడతాడు. అందుకని జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజోచ్యతే, కర్మనా జాయతే వేదపాఠంత విప్రాణం బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ అన్నారు కదా. పుట్టినప్పుడు అందరూ శూద్రత్వాన్ని పొంది ఉన్నారు. నెమ్మది సంస్కారాన్ని బట్టి, సంస్కారం కొద్దీ వేరు చేయబడింది. ఒకే గింజకు వృక్షం వచ్చేసింది, వృక్షానికి మళ్ళీ గింజ వచ్చింది.
ఆ గింజ అన్నంగా తయారైంది అనుకోండి, ఈ మూడింటిని ఒకే రకంగా చూడగలుగుతామా? గడ్డిని బయటపడేస్తాము, గింజ పైన పొట్టుని ఇంకో దగ్గర పడేస్తాము, దాన్ని సంస్కరించి అన్నంగా మార్చి మనం లోనికి స్వీకరిస్తాం. మరి ఒకే గింజకు పుట్టినప్పటికీ వాటిని వేరు చేసి సంస్కరించి తీసుకున్నప్పుడు కదా ఆరోగ్యవంతుడు అవుతున్నాడు. ఒకటే పంచభూతాత్మకమైనప్పటికీ, అందరూ తల్లిదండ్రికి పుట్టినప్పటికీ, అందరూ మానవులే అయినప్పటికీ శరీరాలు ఒకటి అయితే కావచ్చు, కానీ సంస్కారము తేడా. ఆహారాదుల వల్ల ఇలా మారుతుంది అన్నప్పుడు, ఆహారం ఏం తీసుకుంటే అని మనసు బాగుంటే చాలదా అనే ఈ యొక్క పెడవాదం ఏదైతే ఉన్న వాదం కాదు, పెడవాదం, దాన్ని స్వీకరించవచ్చా? స్వీకరిస్తే అందరూ ఒకే రకంగా శాంతిగా ఉండగలుగుతారా? నాకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది, పంచభూతాత్మకి కావచ్చు, తల్లిదండ్రికి పుట్టొచ్చుగాక. కాబట్టి ఎవరి సంస్కారము వారిది. అంత మాత్రం చేత వేరు చేయి దూరం కొట్టమని కాదు, సంస్కారాన్ని పెంచుకుంటూ పక్కవారి సంస్కారాన్ని కూడా పెంచేదానికి ప్రయత్నం చేయాలా, లేదా తటస్థంగానైనా ఉండాలి, అంతవరకే తప్ప అంతవరకే వేరుత్వం. కాకపోతే మిగతా అంతా అందరికీ సమానమే. మిగతా అంతా కూడా పశువులకు సమానమే, పక్షులకు, ఇంకా మిగతా అన్నిటి కూడా ఆహార నిద్ర భయమేదో నుంచి ఈ మూడు అన్ని ప్రాణులకు సమానమే. అన్ని ఈ మూడింటి ద్వారా పొందే సుఖం కూడా అందరికీ సమానమే. ఒకరంతా కూడా ఇద్దరు పోట్లాడుకుంటున్నారంట, నా భార్య అందమైంది, నా భార్య అందమైంది అని పోట్లాడుకుంటా అక్కడి నుంచి మా పరమాత్మ సంహారం వచ్చి, ఎవరి భార్య అందమైంది కాదయ్యా, ఎవరికి ఎవరి పైన అభిమానం కలుగుతుందో వాళ్ళకి అందంగా, ఇంకొకరికి అందంగా ఉండదు. కాకి పిల్ల కాకి ముద్ద అంటారు కానీ కుక్కకు ముద్ద ఉంటుందా, కోవలకు ముద్దగా ఉంటుందా? అభిమానం చేత అక్కడ అంధత్వాన్ని స్వీకరించినట్టు సంస్కారం చేతనే మనిషి వ్యక్తి వేరవుతాడు గాని సంస్కార రాహిత్యించేది వేరయ్యేదానికి అవకాశం లేదు. సాక్షాత్ మనకు శాస్త్రం చెబుతుంది ఆహారం వల్ల ఇలా మార్పులు వస్తాయి అని. మరి మిమ్మల్ని కోస్తే పాలు వస్తాయా, మమ్మల్ని కోస్తే రక్తం వస్తుందా అంటే కోసి చూడండి ఎవరి రక్తం ఎలా ఉంటుందో. కొందరిది చిక్కగా ఉంటుంది, కొందరి పలచగా ఉంటుంది, కొందరి నల్లగా ఉంటుంది, కొందరు ఎర్రగా ఉంటుంది. దాని యొక్క సూక్ష్మాంశం దీని యొక్క సూక్ష్మాంశం గర్భిణితో చూడండి రకరకాలుగా ఉంటుంది. పంచభూతాత్మకే కావచ్చు, అందరూ అన్నమే తినవచ్చు, గడ్డి ఎవరు తినరు మనుషులు. కానీ సంస్కారం ఎక్కడ పోతుంది? బ్రాహ్మణ శరీరంలో ఉత్పన్నమైన శరీరానికి వేదాన్ని చెప్పండి గబగబగబగ పోతా ఉంటుంది. అదే అనుకోకూడదు అనుకోండి, పొలం పనులు చేసే వాళ్ళకి బోధించండి వేదాన్ని గబగబ చదవగలుగుతారా, నేర్పగలుగుతారా? ఎవరైనా పెద్ద తపశ్శక్తి కలిగిన వాళ్ళైతే కావచ్చు కాక, ఎవరు ఒక ఆయన గాలితో వేదం చదివించాలంటే అదంటే వేరే సంగతి, అతీత శక్తి అది. మరి ఎందుకు తేడా వస్తుంది అంటే, ఒక దగ్గరేనో పుట్టుకతోనే ఆ సంస్కారం వస్తుంది, ఒక దగ్గర ఆ సంస్కారం దాకా వేరే సంస్కారం వస్తుంది. కాబట్టి దానికి అర్హతను కోల్పోతున్నారు. వాళ్ళు అన్నానే తినవచ్చు, వీళ్ళు అన్నానే తినవచ్చు. అన్న చెప్పుకున్నాం, ఎలాంటి ఆహారము అలాంటి మనస్సుగా మారుతుందనే ఉద్దేశం చేత. కానీ ఆహారంలో తేడా చేత సంస్కార తేడా చేత వ్యక్తిలో తేడా తప్ప మిగతా అందరూ సమానమే. రామకృష్ణ స్వాములు అంటుండేవారు, తాళ్ళ తట్టు చూస్తే అందరూ సమానమే, తలకాయ తట్టు చూస్తే సమానం ఉంటారా? ఎవరు ఎత్తుగా ఉన్నారు, ఎవరు పొడుగ్గా ఉన్నారు, ఎవరు పొట్టిగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. అంటే అధిష్టానంతో చూస్తే అందరూ సమానమే, ఆధేయంతో చూస్తే ఎవరిది వారే, ఎవరి సంస్కారం వారే. కాబట్టి ఆహారాలలో సాత్వికత్వం ఉంది, రాయసత్వం ఉంది, తామసత్వం ఉంది. ఒకదాని చేతను జ్ఞానాభివృద్ధి, ఒకదాని చేతను తమో గుణాభివృద్ధి, ఒకదాని చేతను కామక్రోధాదుల యొక్క అభివృద్ధి జరుగుతున్నప్పుడు సంస్కారం తేడా ఉందా లేదా? సంస్కారం వల్లనే తేడా. గాని మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని వెండితో చేసినాయి, బంగారుతో చేసినాయి, లేదా ఇక్కడితో చేసినవి ఉన్నాయి. శుభ్రమైన వాటిని శుభ్రం కాని వాటిని ఒకే దగ్గర పెట్టగలుగుతామా? మాట్లాడండి. శుభ్రమైన లోపల పెడతాము, శుభ్రం కాని ఏమో ఎక్కడ పడేస్తాము, కొలవి దగ్గర పడేస్తాము పోయిన దానికని. మరి అవి పాత్రలే ఇవి పాత్రలే ఎందుకు వేరు చేశాం? అందుకొరకే ఎవరైనా గాని చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ, అది భగవంతుడే చెప్పాడు. గుణం చేత కర్మ చేత వేరు గాని మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కటే. కాబట్టి గుణాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి, కర్మను బట్టి వస్తుంది. ఒకే రకంగా ఉంది. ఒకే మాతాపితలకు జన్మించిన నీ శరీరమే ఉంది. నీ పక్కవాడి కాలు తగిలితే కోపం వస్తుంది, చేయగలిగితే
చేయగలిగితే ఉంటుంది, కోపం పెంచుకుంటారు ఎవరన్నా. పోత పోయింది కాళ్ళు తగిలితేమంటారు, నీకేం కన్ను కనిపించడం లేదంటారు వెంటనే. అవునా కదా? కాలు వేరు చెయ్యి వేరనే భావన వచ్చిందా లేదా? నీ శరీరంలో ఒకే శరీరం లోపల చేయితో ఇట్లా అంటే సంతోషిస్తాడు, కాలుతో ఇట్లా అంటే నన్ను అంతావా అంటాడు. మరి ఒక తల్లిదండ్రికి పుట్టిందే, సప్తధాతుతో కూడుకున్నదే, అన్నంతో తిన్నదే, వేరు భావన ఎక్కడ వచ్చింది? ఎందుకు? ఏం సమాధానం? మనం అక్కడ భావన ఏర్పాటు చేసుకున్నది కాలు దగ్గరికి ఇంకా అక్కర్లా. 2 చేతులు ఉన్నాయి, కుడి చేతికి బదులు ఎడమ చేతి వస్తువు అండియా, నీ కళ్ళు కనిపించడం అదే ఎడమ చేతులు ఇస్తావు నాకు. 2 చేతులు అవే కదా భగవంతుడు ఇచ్చినవే, అమ్మనాన్ని ఇచ్చినవే. కానీ కాళ్ళ దగ్గర ఒక భావన వచ్చింది, చేతుల దగ్గర ఇంకొక భావన వచ్చింది. కుడి చేతులతో ఎడమ చేతులు చేస్తా ఉంటే అది ఎక్కడ పోతుందని? ఎడమ చేతులు ఏంది ఏ పని జరుగుతుందా? జరగదు. అందువల్ల అన్నీ కలిసి ఉన్నప్పుడు ఒక క్రియ జరుగుతుంది, అందరూ ఉన్నప్పుడే ఒక సమాజము జరుగుతుంది. దాంతో పాటు సంస్కారం కూడా అవసరమే. ఏళ్లలో ఏ ఏలు పెద్దది కాదు, ఏ ఏలు చిన్నది కాదు, అన్ని కలిస్తేనే ఎన్నో పనులు అవుతూ ఉన్నాయి. కాబట్టి సంస్కారాన్ని బట్టి వ్యక్తికి ఒక పూజ్యత, ఒక గొప్పతనం తప్ప శరీరంతో కాదు అనేది ఇప్పుడు మనకు నిర్ణయము అవుతుంది. రావణాసురుడు వ్యక్తే, రాముడు వ్యక్తే. ఆయన ఎందుకు దూషింపబడుతున్నాడు, ఈయన ఎందుకు పూజింపబడుతున్నాడు? ఇద్దరు అమ్మ నాన్నకు పుట్టిన వాళ్లే. ఇద్దరి యొక్క ఆహారము ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటుంది, కొంత హెచ్చు తగ్గులు ఉంటే ఉండొచ్చుగాక. కానీ తేడా అక్కడ వచ్చింది సంస్కారం దగ్గర వచ్చి. అది రాక్షస సంస్కారము, ఇదేమో దైవీ సంస్కారము. దైవీ హేష గుణమయి, దైవ సంబంధమైన మాయా ప్రభావం చేత మాయకు లోబడిన వాళ్ళై నికృష్టమైన కర్మలు చేసేవాళ్ళు కొంతమంది, దానికి పాల్పడకుండా సంస్కరింపబడుతున్న ఉత్కృష్టమైన కర్మ చేత పూజింపబడే వాళ్ళు కొంతమంది. కాబట్టి కర్మ ద్వారా జనించే సమాజము, ఆ సమాజంలో ఉన్న ఉత్సావచాలు ఏదైతే ఉందో, నీ మానసిక ప్రవృత్తిని బట్టి కర్మ చేస్తావు. కర్మను అనుసరించి సంస్కారాన్ని నుంచి హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది. ఈ రకంగా చూసినట్టయితే కొంచెం తేడా ఉంటుంది, మిగతా అంతా కూడా సమానమేను. అందువల్ల ఈ రకంగా ఆహారం యొక్క 3 భాగాలు, తర్వాత పానీయాల యొక్క 3 భాగాల తర్వాత వచ్చేది ఏంటిది? 4. తేజోస్థిస్థవిష్ట మధ్య సముద్భవ కనిష్ట వాంగ్మత తస్మాత్ తేజోవన్నాత్మకం జగత్. 39. పృథివీ భాగాన్ని విచారించే పృథివీ భాగం ఏంటిది? అన్నము. జలభాగం ఏంటిది? నీరు. ఇప్పుడు తేజస్సు, అగ్ని యొక్క భాగం ఏంటిది? తేజస్సు అని. తేజస్సు యొక్క స్థూల భాగము ఏంటిది అంటే అస్థి, ఎముకలు. అగ్ని అంటే తేజస్సు పదార్థం. తేజస్సు పదార్థం అంటే ఏమని చెప్పుకున్నాం నిన్న? జిడ్డు పదార్థాలు. స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియ. స్నిగ్ధ స్థిరా అని. స్నిగ్ధం అంటే జిడ్డు, స్థిర అంటే స్థిరంగా శక్తినిచ్చేది, స్థాయి కలిగి ఉండేది. అక్కడ కూడా సాత్విక ఆహార ప్రియ అన్నాడు భగవంతుడు కూడా భగవద్గీతలో. కాబట్టి మనం తీసుకునే జిడ్డు పదార్థాల ద్వారా ఏమి ఏర్పడతా ఉంటే, దానిలో స్థూల భాగమేమో ఎముకలు గాను, మధ్య భాగమేమో మజ్జాగాను, అంటే ఆ ఎముకల మధ్యలో ఉండే సంబంధము. తర్వాత కనిష్ట వాంగ్మత, సూక్ష్మ భాగం ఏదైతే ఉందో వాక్ రూపంలో తయారవుతుంది. అందుకొరకే నిన్న మనం చెప్పుకున్నామే, నెయ్యి వగర వాడే వాళ్ళకంతా కూడా వాక్ పట్టుత్వంగా వస్తూ ఉంటుంది అని ఉద్దేశించేది. అయితే అది ఎప్పుడు విపరీతమవుతుంది అంటే, దానికి తగిన పరిశ్రమ లేని కారణం చేత విపరీతమవుతుంది. కానీ తగిన పరిశ్రమ ఉంటే పారాయణ జపధ్యానాదులు చేసే వాళ్లకు అది వెంటనే జీర్ణమైపోతుంది. ఆ వేడికి వెన్న గాని నెయ్యి గాని వేడి దగ్గర పెడితే ఉంటుందా? ఆవిరైపోతుందా? ఆవిరైపోతుంది. అట్లాగే ఈ వేడికి కూడా అది రసరక్తాలుగా మారిపోయి వాగ్ రూపంలో కూడా తయారైపోయి వాక్ పటుత్వాన్ని వాక్ పటుర్ముష్టకంఠ అన్నారు. కంఠము ఏదైతే ఉందో మాధుర్యంగా ఉంటుంది వినేదానికి, వాక్కు కూడా పటిష్టంగా ఉంటుంది. అందుకలకే వేదపారాయణ జటాపాఠము ఇంకా ఘనపాఠం వగైరా చేసే వాళ్ళ యొక్క గొంతు చూడండి ఎట్లాగా ఉంటుందో, ఠమ్ 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 అని మోగుతూ ఉంటుంది. మనం చెప్పాలంటే, మనమంటే కొంతమంది అనుకోండి చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు. అట్లాగే కొంతమంది పారాయణ చేసే వాళ్ళు ఉన్నారు, రాత్రింబవళ్ళు పారాయణ చేస్తారు, వాళ్ళకి ఏంటి కాదు. అందువల్ల ఆహారంలో తేడా ఎప్పుడు వస్తుంది అంటే, అజీర్ణం వచ్చినప్పుడు, జీర్ణమై రసరక్తాలుగా మారినప్పుడు శరీరానికి బాధాకరంగానే, లేకపోతే అన్ని ఉపయోగకరమే. అందువరకే హితమితం
మేధ్యము అన్నారు. దానివల్ల ఏదైతే ఉందో మితం అంటే అర్థమేమి, మలయాళం గారి మాట, భోజనానికి కూర్చునే దానికి ముందు ఎంత తేలికగా కూర్చుంటామో తిని లేచి అప్పుడు కూడా ఏమన్నా మనవరాలను గుమ్మను పట్టుకొని లేవకుండా తేలిగ్గా లేవాలంట కదా. ఇంతమంది చూస్తూ ఉంటారు ఆ పక్కకు ఈ పక్కకు ఏమైనా పట్టుకొని లేవాలని. అది మితాహారం అన్నారు. అది ఎవరికి అందువరకు యుక్తాహార విహారస్య అని గీత కూడా చెప్పేదాన్ని యుక్తాహారం అంటే తేలిక ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ మూడింటి యొక్క స్వరూపము, ఒకటేమో మనస్సు తయారైంది, ఒకటి వాక్కు తయారైంది, ఇంకొకటి ప్రాణంగా తయారైంది. శరీరానికి ఈ మూడు అతి ముఖ్యమైన సాధనలు. అందువల్లనే తేజో అవర్ణాత్మకం జగత్తు, ఈ జగత్తంతా కూడా తేజస్సు, జలము, తర్వాత అన్నంతో కూడుకుంది అని చెప్ప. అన్నాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే జాతేన అన్నాని జీవంతే అన్నం ప్రయంత విసందిశంతీతి తద్విజిజ్ఞాస సతద్బ్రహ్మాని మనకు తైత్రీయ ఉపనిషత్తులో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అన్నాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే, అన్నం చేతిని సమస్త భూత ప్రపంచమంతా కూడా పడుతుంది. తర్వాత ప్రాణము జలం చేత, నీళ్ళు లేకుండా ఉండలేరు. శరీరంలో అగ్నితత్వం లేకపోయినా చల్లబడిన కొన్ని శరీరం అంటారు, శరీరం చల్లబడింది కాబట్టి గోవిందా గోవిందా అని మొదలు పెడతా ఉంటారు ఇంకంతా. కాబట్టి ఈ మూడింటితోనే కూడుకుంది. సరే ఈ వాయువు ఆకాశం సరే అవి సాకారాలు వీటికంతా కూడా. కాబట్టి ఈ జగత్తంతా కూడా మూడింటితో కూడుకుంది. సరే ఇంతవరకు శరీరములోని వాక్కు ప్రాణం వగర ఎట్లా తయారవుతుంది చెప్పి, లోహితాజ్జాయతే మాంసం ఏదో మాంస సముద్భవం, రక్తము చేత మాంసము, మాంసం నుంచి మేరా అనే ఒక పదార్థము కూడా ఉద్భవం అవుతుంది. మేధస్సు అస్థిని, ఆ మేధస్సు నుంచి అస్థి అంటే ఎముకలు, తర్వాత ఆ ఎముకల నుంచి మజ్జ, అస్థి సముద్భవ. ఒక్కొక్క పదార్థము సూక్ష్మమైనందువల్ల ఎట్లాగైతే సారభూతంగా తయారవుతుందో అనుకోండి. ఓ చెరుకు గడ ఉంది, అతి స్థూలంగా ఉంది, దానిలోంచి రసం వచ్చేసింది, కొంచెము సూక్ష్మమైంది, దానిలో నుంచి ఒక చిక్కటి పదార్థంగా తయారైంది, దానిలో నుంచి పంచదార వచ్చేసింది కదా. ఒకటొకటి మార్పు ఎట్లా వచ్చిందో అట్లాగే ఆహారం తిన్న తర్వాత ఆహారంలోని రసము, రసం నుంచి రక్తము, రక్తం నుంచి మాంసము, మాంసం నుంచి మేద నుంచి ఎముకలు, ఎముక నుంచి మజ్జ అని ఈ ఒకటొకటి ఆ విధంగా పరివర్తన చెందుకుంటూ దానికి బలాన్ని పుష్టిస్తూ వస్తూ ఉంటాయి. ఇవంతా కూడా దేనికి సంబంధించినవి? అన్నరసంతో సంబంధించినవి. కాబట్టి అన్నమయ శరీరం అన్నారు. దీన్నంతా కూడా దేని శరీరము? అన్నమయ శరీరం. నాడ్యోపి మాంస సంఘాత శుక్రం మజ్జ సముద్భవం. నాడులంటే నరాలు, మాంసం యొక్క సమూహం ద్వారా, శుక్రం అంటే తేజస్సు, స్త్రీలలో ఉండేది కావచ్చు, పురుషులలో ఉండవచ్చు కావచ్చు, అది మజ్జ సముద్భవం. మజ్జ అంటే ఏదో దానిలో ఉండే ఒక గుజ్జు పదార్థం అనుకున్నాం కదా, దాని నుంచి తయారవుతుంది. మలయాళ స్నానాలు ఒక మాట చెప్పారు, ఎక్కడ శుష్కవేంద్ర సమాజ భాస్కరంలో ఏమో 40 అన్నం ద్వారా ఉత్పన్న